దేవునికి మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా వందనాలు. నా ఎదుటే ఉన్న నా దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఈ దినం నిజముగా మీ మధ్యలో దేవుడు నిలబడటానికి నాకు ఇచ్చిన కృపను బట్టి నా దేవుని నేను స్తుతిస్తున్నాను. నా దేవుడు గొప్పవాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. ఈ దినం ఆశించితే ఏమవుతుంది? పొరుగువారు సొత్తు ఆశిస్తే ఏమవుతుంది? ఎవరికైనా డౌట్ ఉందా? పొరుగువారు సొత్తు ఆశిస్తే ఏమవుతుంది చెప్పగలుగుతారా? పొరుగువారు సొత్తు ఆశిస్తే ఏమవుతుంది అనే దాన్ని బట్టి ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం దేవుని సన్నిధిలో. పొరుగువారి సొత్తు ఆశింపకూడదని ఎవరు చెప్పారు? ఎక్కడ చెప్పాడు? దేవుడు మోషే దగ్గర 10 ఆజ్ఞలు రాసిచ్చాడు. అందులో ఇది ఒకటి. పొరుగువారి సొత్తు ద్వితీయోపదేశకాండము 5వ అధ్యాయము 20వ వచనం. నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యం పలకకూడదు, నీ పొరుగువాని భార్యను ఆశింపకూడదు, నీ పొరుగువాని ఇంటినైనను వాని పొలమనైనను వాని దాసినైనను వాని దాసి అయినను వాని ఎద్దునైనను వాని గాడిదైనను నీ పొరుగువాని దగు ఏదైనను ఆశింపకూడదు. హల్లెలూయా. దేవుడు మనకిచ్చిన 10 ఆజ్ఞల్లో ఇది ఒకటి. దేవునికి స్తోత్రం. పొరుగువాని సొత్తు అంటే ఏంటి? పొరుగువాని సొత్తు అంటే పొరుగువాని సొత్తు అంటే ఏంటంటే ఏంటి? అది కూడా తెలియదు. అట్లా గుండు సూదేనా వేరే వాళ్ళది ఉండారా? నిజంగా అలాగా వేరే వారిది గుండు సూది కూడా ఎత్తుకోకూడదు అంత ప్రసన్న. నిజంగా మనస్సు ఉందా? పొరుగు వారిది ఇది, అది ఏదైనానో మరొకరికి చెందినవి. పొరుగు వారి సొత్తు అంటే మరొకరికి చెందినవి, ఇతరులకు చెందిన దానిని, ఇతరులకు చెందింది ఏదైనా ఆశింపకూడదు. ఇతరులకి చెందింది ఏదైనా, మనము కాకుండా ఇతరులకి చెందింది ఏదైనా సరే ఆశింపకూడదు. ఆశిస్తే ఏమవుతుంది? ఆశిస్తే ఏమవుతుంది? ఆజ్ఞ అతిక్రమం. దేవుడు ఆజ్ఞ కదది, దేవుడు ఇచ్చిన ఆజ్ఞది. ఆ ఆజ్ఞ అతిక్రమిస్తే ఏమవుతుంది? మీరు తెలియలేదు, అందుకని గమ్మున నామకాలు చూస్తున్నారు. ఆజ్ఞ అతిక్రమం పాపం. దేవుడు చెప్పాడుగా, నేను ఆజ్ఞిస్తున్నాను. చూడండి, నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొన్న వారి విషయంలో 1000 తరముల వరకు కరుణించువాడినై ఉన్నాను. నా ఆజ్ఞలు పాటిస్తే 1000 తరాల వరకు ఆయన కరుణిస్తాడు. నీ ఇంటికి ఏ దరిద్రం రానికుంటా, ఏ నష్టము కలగకుండా, ఏ శాపము రానుకుంటా ఆయన నిన్ను కరుణిస్తాడు. అయితే ఆజ్ఞ అతిక్రమిస్తే పాపం. ఆజ్ఞ అతిక్రమమే పాపం. పాపమునకు జీతం మరణం. ఏమంట? మరణం. చూసారండి, ఆజ్ఞ అతిక్రమే పాపం, పాపానికి జీతం మరణం. అయితే పొరుగువాని సొత్తు ఆశించదని దేవుడు చెప్పాడు. అయితే ఇక్కడ చూద్దాం, దాన్ని ఆశించిన జీవితాలు ఎలా ఉంటాయో ఈరోజు మనం చూడబోతున్నాం. అదే కదా తెలుసుకోవాలా? పొరపాటున ఆశించిన వారి జీవితాలు ఏమవుతాయి చూద్దాం. రాజులు రాసిన మొదటి గ్రంథం 21వ అధ్యాయము 1వ వచనం నుంచి. ఆ రాజు పేరు అహాబు. దేవుని బిడ్డలను పరిపాలిస్తున్నాడు అంటే ఆయన కూడా దేవుని బిడ్డే, అంతే కదా? దేవుని బిడ్డలను పరిపాలిస్తున్నాడు అంటే ఆయన కూడా దేవుని బిడ్డే. దేవుడి బిడ్డైన అహాబు రాజు తన వివాహ విషయమయ్యి ఒక అందమైన భార్య కావాలని సరిహద్దులు దాటి
దేవుని ఎరగని బిడ్డను తీసుకొచ్చి చేసుకున్నాడు. దేవుని బిడ్డగా ఉండి దేవుని బిడ్డలపై రాజ్య పరిపాలన చేస్తూ అతనికి భార్య కావాలి కనుక అతను హద్దు దాటి, అంటే అతను దేవుని బిడ్డగా ఉన్న వ్యక్తి దేవుని బిడ్డలను చేసుకోవాల్సింది పోయి హద్దు దాటి అందమైన భార్య కావాలని రాజ్యాలు వెతికి ఒక అందమైన భార్యను తెచ్చుకున్నాడు. ఆమె పేరు యెజబెలు. ఏం పేరు? ఆమె పేరు యెజబెలు రాణి. యెజబెలు రాణుల్లో ఆమెను ఎతికి తీసుకొచ్చుకుంటాడు. ఆమె దేవుడంటే భయం లేదు. ఎందుకు తెలుసా? అందరు దేవుళ్ళో ఈయన ఒక దేవుడు అనుకునిందే కానీ ఈయనే నిజమైన దేవుడని తెలుసుకోలేకపోయింది. తెలుసుకునేసరికి మట్టిలో కలిసిపోయింది. ఆ అందమైన భార్యను తీసుకొచ్చి చేసుకున్నాడు. ఎవరు? దేవుణ్ణి ఎరిగిన ఈ రాజు అహాబు. వీళ్ళు కుటుంబం సంతోషంగా బాగానే జరుగుతూ ఉండాలి. ఈమె ఆ పరిశుద్ధమైన స్థలంలోనికి అపవిత్రత తీసుకొచ్చి పెట్టింది. ఆమె విగ్రహాలు, ఆమె లోకానుసారణ పద్ధతులన్నీ తీసుకొని వచ్చి పరిశుద్ధమైన రాజ్యంలోనికి వీరి కుటుంబంలో తీసుకొచ్చి పెట్టింది. ఇంకా ఆ కుటుంబం ఎలా ఉండదో ఒకసారి ఆలోచించుకోండి. ఈయన ఆమెనంటే ఆమె వేరే చెప్తున్నది. సరే, ఈ కుటుంబం ఇలా జరుగుతుంది. ఈ మధ్యలో జరిగిన విషయం ఏంటంటే, ఈయన రాజ్య పరిపాలన చేస్తుంటే ఆయన ఒక కోటకి ఆనుకొని నగరానికి ఆనుకొని అని ఒక తోట ఉందంట. తోట అది వచ్చి ఎవరిది? ఆ తోట నాబోతుది. నాబోతు అని ఒక పేద ఆయనది ఆ తోట. ఆ తోటను పోయి ఈ అహాబు చూసి నాకు ఆ తోట కావాలా అని మనసులో అనుకొని ఆయన పిలిపించాడు. నాబోతుని పిలిపించి ఆయన అడిగాడు, నాకు ఆ తోట కావాలి. మంచిగా అడుగుతున్నాడు అక్కడ, నాకు ఆ తోట కావాలి. ఆ తోటకి బదులుగా వేరే తోటని ఇస్తా, లేకపోతే దానికి డబ్బులేనే ఇస్తా, నాకు ఆ తోట కావాలి అని అడుగుతున్నాడు ఆయన. ఎవరు? రాజు. అడిగినప్పుడు ఆయన అంటాడు, ఈ తోట నేను నీకు ఇయ్యనంటాడు. ఈ తోట నేను ఇవ్వనయ్యా, ఈ తోట నేను ఇవ్వదలుచుకోలేదయ్యా, నేను మా తాతల ముత్తాతల కాలం నుంచి వచ్చింది నాకు ఆస్తి, నేను ఇవ్వనయ్యా స్వామి అని ఉంటే దానికి అర్థం వేరు. ఈయన ఏమన్నా తెలుసా? నేను నీకు ఈయనని చెప్తున్నాడు. ఈయన ఎవరు? అహాబు రాజు కదా. రాజు అడిగినప్పుడు ఏం చేయాలి? మనం అందరము ఏదైనా ఇవ్వాలి కదా. కానీ ఈయనేమంటే నేను ఇవ్వను, అది మా తాతల ముత్తాతలది, నాకు ఇచ్చారు, నేను ఇవ్వను అని చెప్తాడు. బాగా ఆలోచించాలి. ఈయన రాజు కదా. ఈయన రాజు అంటే రాజ్యం మీదనే కదా ఆయనకు అధికారం ఇచ్చింది. రాజ్యం మీదనే కదా ఇచ్చింది. మరి రాజ్యమే ఆయనది కదా. ఆ చిన్న తోటతో ఏం పని ఈయనకి? మనం ఆలోచించుకుందాం. కూర తోటలు వేసుకునేదానికి, వంకాయలు, ఎర్రగడ్డలు, టమాటాలు పండించడానికి నిన్ను రాజుగా పెట్టిన దేవుడా? ప్రజల మీద పరిపాలించడానికి నిన్ను అధికారిగా ఎందుకు ఉంచింది? నువ్వు చేయవలసిన పని ఏంటి? నీకు రాజ్యాన్ని ఇస్తే చిన్న తోటతో నీకేం పని? కొంతమంది ఇలాగే ఉంటారు. కొండనిస్తే దేవుడు కోతిని కావాలనుకుంటారంట. సాంప్రదాయం చెప్తారుగా, కొండనిస్తే దేవుడు కోతిని కోరుకుంటారు కొంతమంది. ఇతనికి దేవుడు రాజ్యాన్ని ఇస్తాడు. రాజ్య పరిపాలన చేస్తుంటే పక్కన తోటతో ఏం పని ఇతనికి? ఏం చేశాడంటే తోటను అడిగాడు. తోట ఆయన ఈయనన్నాడు. ఈయన తర్వాత ఈ నేరుగా వెళ్ళాడు, మంచం ఎక్కినాడు. మంచం ఎక్కి మూతి ముడుచుకున్నాడంట. మూతి ముడుచుకొని రాజు మంచం మీద పడుకున్నాడంట. ఇప్పుడు భార్యకి తెలిసింది, దేవుని ఎరగని భార్యకి తెలిసింది. ఆమె నేరుగా ఆయన దగ్గరకు వచ్చింది. చూద్దాం, చదవండి. ఏం చేస్తా? 5వ వచనం. అంతటా అతని భార్య అయిన యెజబెలు వచ్చి, నీవు మూతి ముడుచుకుని వాడనివై భోజనము చెయ్యక ఉండిదివేమని అతను అడుగగా అతడు ఆమెతో ఇట్లనెను, నీ ద్రాక్ష తోటను క్రయమునకు నాకిమ్మని లేక నీకు ఆయన భార్యతో చెప్తున్నాడమ్మా. భార్య మాట్లాడుతున్నది. ఇజ్రాయేల్లో నీవిప్పుడు రాజ్య పరిపాలన చేయటం లేదా? లేచి భోజనం చేసి సంతోషంగా ఉండు. నేను ఇప్పిస్తాను, లేవయ్యాను. భార్యకు రాజు వల్లగాక చేతగాక మంచం ఎక్కి ముడుచుకొని పడుకోనుంటే ఒక దేవుని బిడ్డయ్య
దేవుని రాజ్యాన్ని పరిపాలిస్తున్న బిడ్డ కూర్చొని ఉంటే దేవుని ఎరగని ఒక స్త్రీ వచ్చి భార్య లేచి తినియా, నువ్వెవరు అనుకుంటున్నావా, రాజు నువ్వు, నేను తెప్పిస్తా నిన్ను, నీకు సంతోషంగా లేచి కూర్చొని తిను అని చెప్పిందంట. ఎమ్మటే ఆయన లేచాడు, భోజనం చేసుకొని తిన్నాడు. ఈమె ఏం చేసింది తెలుసా? బాగా గమనించాలి మనం ఇక్కడ. ఎందుకంటే చాలామంది ఎట్లుంటారంటే ఉన్నదాన్ని వదిలేస్తారు. ఏం చేస్తారు? ఉన్నదాన్ని వదిలేస్తారు, లేని దానికోసం పాకులాడతారు. వాళ్ళ జీవితం అంతా అడియాసలే. దేవుడిచ్చిన దాన్ని, దేవుడు మనకిచ్చింది ఏంటి, మనం ఎవరము, మన బలం ఏంటి, మన స్థానం ఏమిటి, మనం ఎందుకు వచ్చున్నాం, మనం ఏం చెయ్యాలి అని ఎరగకుండా చాలామంది లేని దానికోసం పాకులాడుతున్నారు. ఈ రోజుల్లో కూడా చాలామంది ఇలాగే జీవిస్తున్నారు, లేని దానికోసం ప్రయాసపడుతున్నారు. దేవుడిచ్చిన దానికోసం ఎవరు నాకు దేవుడిచ్చాడని సంతోషపడ్డవాళ్ళు లేరు. ఎవరు నాకు దేవుడిది ఇచ్చాడే అని సంతోషపడటం లేదు. మనము లేని దాని గురించి ఆలోచించకూడదు. మనం ఏం చేయాలా? ఉనిన దాని గురించి ఆలోచించాలా. అది చెప్తారు, దేవుడు మనకిచ్చిందని తృప్తి పడాలా. ఇతను రాజయుండి దేవుడు ఇతని నగరం ఒక ఇచ్చి ఆ నగరాన్ని ఏలమని చెప్తే తోటతో ఏం పని ఆయనకి? తోట కావాలని అతన్ని పిలిపించి అతనితో మాట్లాడితే అతను నేను ఇవ్వనంటే దానికి అలిగి తినకుండా, ఏమిరా రాజ్యం ఎలా ఉంది, రాజ్య పరిపాలన ఎలా ఉంది, దాన్ని ఎలాగ ముందుకు తీసుకెళ్ళాలని ఆలోచన ఉండాలా. ఈ చిన్న విషయాల కోసం చాలామంది జీవితాలు అలాగే ఉంటుంది. తన గురించి తనకు తెలియదు. తన భార్య వచ్చి చెప్పింది, నువ్వెవరు? రాజు నువ్వెవరో నీకు తెలుసా? అసలు నువ్వెవరో నీకు తెలుసా? నువ్వెందుకులా బాధపడుతూ మంచం మీద పడుకొని ఉండవు? అసలు నువ్వెవరు అనుకుంటున్నావు? అవును, చాలామందికి వాళ్ళెవరో వాళ్ళు తెలియకుండా ఇతరుల కోసం పాకులాడుతుంటారు, ఇతరుల జీవితాల కోసం త్యాగం చేస్తుంటారు. ఎక్కడ ఉంటున్నామో కూడా తెలియటం లేదు, వాళ్ళు ఎక్కడ ఏం తింటున్నామో కూడా తెలియటం లేదు. ఆ పెంటలోనే పడి ఉన్నారు. వాళ్ళ జీవితాలు ఆ విధంగానే కరిగిపోతూ ఉన్నాయి. లేవాలనే కూడా బుద్ధి కూడా రావటం లేదు. మనం ఎవరము, మన స్థానం ఏమిటి, మనకు ఒక కుటుంబం ఉంది, దానికి పరువు ఉంది, దానికి ప్రతిష్ఠత ఉంది, మన ఇంటి యజమానుడు మనము, మనం ప్రవర్తించాల్సిన ప్రవర్తన ఏమిటి అని మరచి నీచమైన కార్యాలు చేసుకుంటూ నీచమైన స్థితిలో ఉంటున్నారు. వాళ్ళెవరూ వాళ్ళకి తెలియటంలే. దేవుడు ఈరోజు వాళ్ళతో మాట్లాడుతున్నాడు. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు ఎవరివి? నువ్వు ఎవరివి? దేవుడు నీకు ఇచ్చిన స్థానం ఏమిటి? ఎంతోమంది ఏకాకులై బికార్లై సన్యాసులపై తిరుగుతున్నారు. మరి నీకంటూ ఒక హోదా ఇచ్చాడు దేవుడు, నీకంటూ ఉద్యోగాన్ని ఇచ్చాడు దేవుడు, నీకంటూ ఒక కుటుంబాన్ని ఇచ్చాడు దేవుడు, నీకంటూ ఒక పని ఇచ్చాడు దేవుడు. దాంట్లో నువ్వు నమ్మకంగా ఎంత మాత్రం ఉంటున్నావు? దాన్ని ఏ విధంగా తీసుకెళ్తున్నావు? నువ్వు ఏ విధంగా దేవుని నామాన్ని అక్కడ మహింపరుస్తున్నావు? దేవుని నామాన్ని మహింపరచాల్సింది పోయి నువ్వు ఎలా జీవిస్తున్నావు? దేవుడు ఈరోజు మనల్ని అడుగుతున్నాడు. చాలామంది మర్చిపోయి వాళ్ళ జీవితాలన్నీ, వాళ్ళు జీవిస్తున్న జీవితం వాళ్ళ కాదు, ఎవరి జీవితమో జీవిస్తున్నారు. మొన్న నాకు ఒక వ్యక్తి వచ్చి ఏడుస్తుంది. ఒక ఆమె వచ్చి, ఏం తెలుసా, 3 బిడ్డలంట ఒక ఆమెకి. ఎంతమంది? 3 బిడ్డలు. ఒక బిడ్డ 9 వయసు, ఒక బిడ్డకి 12 వయసు, ఒక బిడ్డకి 7 వయసు. ఈ 3 బిడ్డల తండ్రిని, 3 బిడ్డల తల్లిని, ఈ 3 బిడ్డల తల్లిని 21 వయసు వాడికి ఆమెను తీసుకుని వెళ్ళిపోయాడు. వాడు ఏం చేస్తున్నాడు? ఎవరు అతను? అతని వయసు ఎంత? ఎవరి భారాన్ని నెత్తినేసుకుంటున్నాడు? ఎప్పటికి అది తీరేది? ఎవరు నాశనములోనో, ఎవరు పీడతలోనో, ఎవరు దరిద్రములోనో దూరుకుంటున్నారు. ఎందుకు నా జీవితం ఇలా ఉందంటే ఒకసారి ఆలోచించు. నువ్వు జీవిస్తున్న జీవితం నీదేనా? ఈ రాజుకి దేవుడు రాజ్యాన్ని ఇచ్చాడు. రాజ్య పరిపాలన చక్కగా చేసుకోవాల్సింది పోయి తోటతో ఏం పని నీకు? పక్కనోడు దాంతో నీకేం పని? పక్కనోడు గురించి నీకేమి? పక్కన వారి కుటుంబం గురించి, పక్కన వారు ఎలా జీవిస్తున్నారు, వాళ్ళు మైనస్ ఏంటి, వాళ్ళు ప్లస్లు ఏంటి, వాళ్ళు ఏమైపోతున్నారు, వాళ్ళు ఎలా ఉంటున్నారు, నీకేంటి? నువ్వు ఎవరు అసలు? నీకు ఇచ్చిన పాత్ర ఏంటి దేవుడు భూమి మీద? అది గుర్తు రావడం లేదు. ఎంత ఆ తల్లి వచ్చి ఆడుస్తుంది నా దగ్గర. ఇక్కడ ఎక్కడ లేరు, హైదరాబాద్కి వెళ్ళిపోయారు అంటారు. ఎక్కడ ఉన్నారో, ఎట్లా ఎతగలుగుతాము, ఏం చేయగలుగుతాము? పిల్లోడు 21 వయసు,
ఏం చెయ్యాలా? చూసారండి? జాగ్రత్త సుమి. మనం జీవిస్తున్న జీవితం మందేనా లేకపోతే ఇతరులదా? ఎవరి ఆనందం కోసం బ్రతుకుతున్నాం? ఎవరి సంతోషం కోసం బ్రతుకుతున్నాం? మన ఆనందం ఎక్కడ? మన సంతోషం ఎక్కడ? మన ఆయుష్, మన ఆరోగ్యం, మన ఆలోచన, దేవుడిచ్చిన ఆయుష్కాలాన్ని ఎవరి దరిద్రానికి అంటగడుతున్నాం మనం? ఎవరి నాశనానికి అంటగడుతున్నాం మనం? చాలామంది జీవితాలలో వాళ్ళు ఉన్న స్థానంలో వాళ్ళు ఉండటం లేదు. దేవుడిచ్చిన స్థానంలో వాళ్ళు నిల ఉండటం లేదు. దేవుడిచ్చిన దాన్ని వాళ్ళు అనుభవించటం లేదు. వారు వెతుక్కొని మరి లేని దానికోసం పరిగిస్తున్నారు. వాళ్ళ జీవితం అడియాసలే, ఏమి దొరకదు, అలాగే మట్టిలో కలిసిపోతారు వాళ్ళు. ఏ వాక్యం వింటున్న ప్రజలు ఎవరైనా సరే తెలుసుకుంటే, దేవుడిచ్చిన తనకిచ్చిన స్థానం ఏంటి తెలుసుకుంటే నేరుగా వారి స్థానంలోకి వెళ్ళిపోతే వాళ్ళు దేవుడు వాళ్ళని దీవించి ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. అయితే ఇక్కడ మనం చూస్తే రాజు రాజ్యాన్ని ఆలకుంటా పక్కన వాళ్ళ తోటకూర కోసం ఆలోచిస్తున్నాడు. రాజు ఆయన్ని పిలిపించి ఆయన అడిగితే నేనని చెప్పాడు. రాజుకు సమాధానం పెట్టి చెప్పాడు. చూడు, అప్పుడే అర్థమైంది ఇతను ఏ నిర్ణయం కూడా సొంతంగా, ఇప్పుడు మనకు ఒక విలువ లేదు. మనం ఒక ప్రశ్న నేను ఏదైనా అడిగేటప్పుడు మనకు వాళ్ళు ఇస్తున్నాం జవాబు ఎలా ఉందో చూడాలి. మన ఒక జీవితాన్ని బట్టి, మన ఒక క్యారెక్టర్ని బట్టి వాళ్ళు మనకి ఏం చేస్తారు? విలువనిస్తారు కదా, రెస్పెక్ట్ ఇస్తారు మనకి. మన దాంట్లో కానీ మన వైపు వాళ్ళు చూసినప్పుడు మన నిర్ణయాలు మనవి కాకుండా ఇతరుల మీద ఆధారపడుతూ, ఇతరుల కొంపల్లో ఉంటూ, ఇతరులవి ఆలోచిస్తూ, ఇతరుల కోసం పోతూ, నీ కుటుంబాన్ని వదిలి, నీ ఒళ్ళును వదిలి, నీ జీవితాన్ని వదిలి నువ్వు అలా వెళ్తుంటే ఇతను ఒక ముద్ర వేసి వదిలేస్తారు. అతని మాట ఎవరూ పట్టించుకోరు. నా కుటుంబంలో నన్ను పట్టించుకోరు, నా కుటుంబంలో నన్ను ఎగతాళి చేస్తారు, అసలు నా మాటకి విలువే లేదని చాలామంది బాధపడుతున్నారు. ఎందుకు కారణం? ఎందుకు అలా జరుగుతుంది నా కుటుంబంలో అని నిలబడి ఆలోచించాలి. నువ్వు ఏమై ఉన్నావు, నువ్వు ఏం చేస్తున్నావు, నా కుటుంబానికి ఎందుకు వాళ్ళకి అర్థం కావటం లేదు అని కొద్దిగా గమనించాలి. గమనించి నువ్వు ఎక్కడున్నావో నువ్వు తెలుసుకొని దాన్ని మార్చుకోగలిగితే నీ కుటుంబంలో నీకు విలువ వస్తుంది. హల్లెలూయా. ఆ రాజు అడిగితే రాజుకు సమాధానం ఎలా చెప్తున్నాడు? నేను నీకీనని చెప్తున్నాడు ఆయన. రాజుకి అలా చెప్తారా? భయం కదా. రాజు అడిగితే అలా చెప్తావా? భయం కదా, ఇవ్వాలి కదా. నాది ఇవ్వను. నేను ఎంత ధైర్యము! ఎందుకంటే ఇతను ఒక దేవుని బిడ్డగా ఉండి దేవుని బిడ్డలు వివాహం చేసుకోకుండా దేవుని ఎరగని బిడ్డను తీసుకొచ్చి వివాహం చేసుకొని ఇక్కడ అపవిత్రమైన పనులు చేస్తూ ఇతని జీవితంలో నెమ్మది లేదు, శాంతి లేదు, ఆదివారం చర్చికి లేదు, ఉపవాస ప్రార్థన లేదు, సువార్తలు లేవు, బైబిల్ చదవటం లేదు, ఆమె లేదు, వందనాలు లేవు, బతుకులో పరిశుద్ధత లేదు, నీతి లేదు, యథార్థత లేదు, న్యాయం లేదు. దరిద్రాన్ని తీసుకొచ్చి ఇంటి పెట్టుకొని దరిద్రం పనులు చేస్తున్నాడు. కాబట్టి అతనికి తెలుసు కనుక అతను ఏం చేస్తున్నాడు? విలువ లేకుండా మాట్లాడుతున్నారు. ఈరోజు మనకి విలువ ఇవ్వటం లేదంటే కారణం ఏంటి? మనం నడుస్తున్న నడవడిక, మనం ఆలోచిస్తున్న ఆలోచనలు, మన ఉద్దేశాలు ప్రజలకు అర్థమవుతున్నాయి. ఇది అర్థమవుతున్నది వాళ్ళకి. దేవునికి మహిమ కలుగును గాక. గనుకనే విలువ ఇవ్వటం లేదు. వాళ్ళు మనల్ని విలువ ఇవ్వటం లేదే, మన వల్ని వాళ్ళు గౌరవించటం లేదే. ఎందుకు అలా చేస్తున్నారు వాళ్ళు అనేసి వాళ్ళ మీద మనం ఎగిరి పట్టం కాదు, మనం బాధపడటం కాదు, కోపపట్టం కాదు. ఏం జరుగుతుంది, ఎందుకు అలా అవుతుంది అని ముందు మనల్ని మనం ఆలోచించుకోవాలా. ఆలోచించుకొని దాన్ని మార్చుకోగలిగితే తప్పకుండా నువ్వు పొందాలనుకుంది నువ్వు పొందుతావు. ఊరికే ఏది రాదు, అన్నీ సంపాదించుకుంటేనే వస్తుంది. పరువు కానీ, ప్రతిష్ఠిత కానీ, గౌరవం కానీ, ఆస్తి కానీ, అన్నీ, ఆరోగ్యం కానీ సంపాదించుకుంటేనే వస్తుంది. ఈ లోకంలో సంపాదించుకుంటేనే ఏదైనా వస్తుంది. దేవుడు చెప్పాడు సంపాదించుకోవాలా. దేవునికి మహిమ. ప్రియమైన బిడ్డలారా, దేవుడు ఏం చెప్పాడు ప్రసంగిలో? ఒకడు తన కష్టార్జితను తెచ్చుకొని తన పిల్లలతో తన భార్యతో సుఖముగా తినుట కంటే ఈ సూర్యుడి కింద వాడికి లాభం ఏమీ లేదన్నాడు. ఇంతకు మించి వేరే ఆలోచన ఏమైనా ఉందా మనకి? ఇంతకు మించి మనం ఆలోచిస్తున్నాం. నిజంగా తెలిసినోడైతే తన కష్టార్జితం మొత్తం ఇంటికి వస్తుందా లేదా, లేకపోతే ఇంకెక్కడికైనా హాస్పిటల్కి వెళ్తుంది రోగాల పాలకి, లేకపోతే చెడు అలవాట్లకి వెళ్ళిపోతుందా, లేదా మాంత్రిక శక్తులని శుద్ర శక్తులకి ఏమైనా పెట్టేస్తున్నాం? మన సంపాదన ఏ విధంగా బయట వెళ్తుంది, లేకపోతే మొత్తం మన ఇంటికి వస్తుందా లేదా, అది మన పిల్లలు మనం తింటున్నాం లేదా, మన కష్టం మన కుటుంబం మనం సంతోషంగా తింటున్నామా అని గమనించాలి. ఏ విధంగా మన కష్టం జారిపోతుంది, ఎందుకు జారిపోతుంది గమనించుకోవాలి. ఈ రోజుల్లో గమనించే టైం లేదు ప్రజలకి. హాస్పిటల్కి పరిగెత్తు, మాంత్రికుల దగ్గర పరిగెత్తు,
ఏడాడొక శుద్రశక్తులు పరిగెత్తు పెట్టేసినామా, అంత అయిపోయింది. మొన్నటి దినం ఒక బ్రదర్ వచ్చి చెప్పాడు బిడ్డకి బాగాలేదనేసి. అట ఎంతో వాళ్ళు ఎక్కడికెక్కడికో వెళ్ళారంట, ఎన్నో వైదికుల దగ్గరికి వెళ్ళారంట, ఎన్నెన్నో మంత్రశక్తుల్లో 50,000 అయిపోయింది వాళ్ళకి. తీరా ఒక వ్యక్తి వచ్చాడంట, మీరేం భయపడబాకండి, మీరు భయపడబాకండి, నేను ఉన్నాను, నేను చెప్పింది చేయండి అన్నాడంట. నేను చెప్పింది మీరు చేయగలిగితే మీ బిడ్డ బతుకుతుందని అంట. సరేలే వాళ్ళ మాట విందామని చెప్పనేసి తీసుకొచ్చుకొని ఏం చెప్పాలంటే ఇంట్లో ఉన్న సామాన్లను తీసుకొచ్చి కింద పెట్టమన్నాడంట. ఆడు పేర్చి పెట్టుంటారే పైన వాళ్ళు ఫ్యాషన్ కొనటానికి ఇంట్లో పేర్చి పెడతారే, ఆ సామాన్ల మీద పడిందా ఆయనకి అండ అంట, చెవులు అండ. ఆమె అయితే ఏడొస్తున్నది ఇప్పుడు కూర్చొని, చెవులు అండ తీసుకొచ్చి ఆడ పెట్టిందంట, అది పెద్దది ఉన్న సామాన్లు దాంట్లో వేపించిందంట. 10,000 రూపాయలు ఆడ పెట్టమన్నాడంట. గుడ్డ పట్టు వస్త్రాలు తీసుకొచ్చి పెట్టమన్నాడంట. అన్నీ తీసుకొచ్చి పెట్టారు. అన్నీ తీసుకొచ్చి పెట్టి ప్రార్థన చేసి ఆయన ఏదో ఆయన చేయాల్సిన మంత్రాలు చేసి సమాప్తం చెప్పి అవన్నీ తీసుకొని, మీరు నమ్మతారో నమ్మరు, ఒక వ్యాన్ మాట్లాడుకొని వ్యాన్లో పెట్టారట సామాన్ అంతా. మీ ఇంట్లో ప్రతి వస్తువు మీద ఉన్నది ఆ దరిద్రం, అన్నీ కానీ ఇచ్చేస్తే మీకు పోతుందని లేకే బిడ్డ బతకాలని మొత్తం సామాన్ ఎత్తేసినారు. మొత్తం సామాన్ ఎత్తేసినారు. వాడు ఏదో నీళ్ళు ఇచ్చాడంట మంత్రించి, ఆ నీళ్ళు తీసుకున్నాడు, కుంకుమ ఇంకేం వేశాడు, సామాన్ తీసుకొని వెళ్ళిపోయినాడే. ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తలా. 3 రోజుకంతా బిడ్డ చచ్చిపోయింది. ఇంట్లో వస్తువులు వెళ్ళిపోయినాయి, బంగారుతో సహా పెట్టారు, ఉంగరాలతో కూడా వేశారంట. ఒంటి మీద మీరు ఇప్పటికిప్పటికీ మీ ఒంటి మీద ఉన్నటివి మీ ఇంట్లో మొత్తం ఎక్కించమన్నాడంట. ఇంత అన్యాయంగా జరుగుతుంటే కూడా ఇంత తెలివిలో కూడా ఉంటారు మేడనా, నమ్ముతున్నారు. చూసావా యేసుప్రభు వారు ఏం చెప్తున్నారు? నీ యథార్థతే, నీ మంచి మాటే, నీ మంచి తలంపే, నీ మంచి నడవడికే నీకు ఆరోగ్యాన్ని ఇస్తుంది. నీ ఇంటిని, నీ కుటుంబాన్ని, సమస్తాన్ని అది దేవుని కృప వలన. దేవుడే చెప్పాడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వారు ఆశీర్వదింపబడతారని దేవుడు సెలవు. ఇంక దేనికే ఆలోచనలు. దేవుని యందు భయము భక్తి నీ కుటుంబం ఆశీర్వాదంగా ఉంటుందని యేసుప్రభు వారు చెప్తుంటే, దేవుని యందు భయము భక్తిని విడిచిపెట్టి నీ ఇష్ట ప్రకారంగా నువ్వు తిరిగి నీ ఇష్ట ప్రకారంగా దరిద్రమైన పనులు, శాపమైన పనులు చేసుకొని వాడవాడు పిలుచుకొని వచ్చి ఉన్నదంతా మొత్తం ఇప్పటికిప్పటికే మీ ఒంటి మీద ఉన్న మీ ఇంట్లో ఉన్న సమస్తాన్ని కానీ మీరు కానీ తీసి మొత్తం బయట వేసేస్తే ఇప్పటికే బాగా అవుతుందని చెప్పని మొత్తం ఎత్తుకుని వెళ్ళిపోయినాడు. వాళ్ళకి బిడ్డ చనిపోయింది పాపం, తీరని బాధ. ఇప్పటికీ మరవలేకపోతున్నామమ్మా మేము అని. చూసారండి, ఒక మొదటి బిడ్డ చనిపోయింది, రెండవ బిడ్డ ఆ బిడ్డ దెయ్యం పట్టుకునేసింది. మొన్నటి దినమే 2 నెలలు అయింది ఇక్కడ తీసుకొని వచ్చారు. ఇంకా మేము తిరిగింది చాలు, మేము ఇంకా మంత్రం శక్తులు వేసుకొని చాలు, మేము అక్కడెక్కడ మొక్కింది చాలు, చంపేసిన బ్రతికిచ్చిన యేసయ్య మా అక్క ఏమైనా చేయని అని చెప్పి తీసుకొచ్చేస్తే వాళ్ళు చూస్తుండగానే నేను ప్రార్థన చేస్తుండగా దేవుడు అద్భుతంగా పేరు చెప్పి ఆ బిడ్డ అలా ఉన్న సైతాన్ వాళ్ళెదురుగానే అట్నే వెళ్ళిపోయింది. అవన్నీ చీకటి శక్తులు, అవన్నీ మనుషుల్ని పీడించేటివి వెళ్ళిపోయింది. దేవుడు అద్భుతం చేశాడు. అందరూ చూస్తున్నాగా ఆ బిడ్డలో ఉన్న అపవాద శక్తి అట్లాగే వెళ్ళిపోయింది. దేవుడు అంత గొప్ప కార్యం చేశాడు. ఈరోజు వాళ్ళు చర్చికి వస్తున్నారు చక్కగా, ఏ ఒక్క దగ్గర ఎక్కడ ఇంకెక్కడ అలాంటివంతా చెడు పనులకంతా పోయి ఉన్నది పోగొట్టుకోకుండా అలా. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, దేవుడు గొప్పవాడు, దేవుడు చాలా మంచివాడు. మానవుల నిమిత్తం మరణించాడు ఆయన, మానవులకి మంచి బాట ఏర్పాటు చేశాడు. ఆ మంచి బాటలో మీరు రాండని చెప్పాడు. మీరు రాలేకపోతే మిమ్మల్ని నడిపించడానికి ఒక పరిశుద్ధాత్మ దేవుని పెట్టాడు. మంచి మార్గంలో నడిపించడానికి మనకు ఒక శక్తిని ఇచ్చాడు, మనకు ఒక సేవకులు ఏర్పాటు చేశారు. ఏం కోరుతున్నాడు ఆయన? మనిషిగా బ్రతకమని చెప్తున్నాడు. మనిషిగా బ్రతకండి చాలు అంటున్నాడు యేసుప్రభు వారు. ఇంకేం కోరటం లేదు ఆయన. పొరుగువారి సొత్తు ఆశించొద్దని చెప్తున్నాడు. ఆశిస్తే అదే నీకు మరణం అని చెప్తున్నాడు. పొరుగువారి సొత్తే ఆశిస్తే అదే నీకు మరణం. నీలాగా అతను భూమి మీదకి వచ్చాడు, అతని జ్ఞానంతో అతను సంపాదించుకున్నాడు, నీ జ్ఞానంతో నువ్వు సంపాదించుకున్నావు. వారి జ్ఞానాలతో వారు సంపాదించుకొని భూలోకంలో బ్రతికి మట్టిలో కలిసిపోతాం. అయితే ఆ బ్రతికే బ్రతుకులోనే నువ్వు ఎంత నీతిగా జీవిస్తున్నావు అనేది ఇంపార్టెంట్. దేవునికి మహిమ. ఆ నీతి కదా దేవుడు చెప్తున్నాడు యేసుప్రభు వారు. ఆ నీతిగా ఉండండి, ఆ నీతిలాగా మీరుంటే మీకు మంచి జరుగుతుంది. మీరు ఇంకెక్కడికి పెరిగితాల్సిన అవసరంలా. ఇక్కడ దేవుడు బిడ్డగా రాజు ఉండి, అహాబు రాజు,
ఆయనకు ఒక అధికారాన్ని దేవుడు ఇచ్చి ఆ అధికారంలో ఉంచి అతను పక్క వాళ్ళ పొలం ఆశపడి అతన్ని తీసుకొని వచ్చి నాకు ఇస్తావా ఇవని ఆయన అడిగితే నేను ఇవ్వను ఆయన చెప్తే బలవంతము చేసి మూతి ముడుచుకొని పోయి మంచం మీద పడుకొని తన భార్యకి చెప్పాడు. భార్య ఒక ప్లాన్ చేసింది. ఇప్పుడు భార్య ఏం ప్లాన్ చేసిందా? నువ్వు పడు అయ్యా, నువ్వు లేదు సంతోషంగా ఆనందినో, నువ్వు రాజు అయ్యా, ఎవరనుకుంటున్నావు నువ్వెవరు తెలుసా? చూడండి ఆమె ఎంత బాగా తన భార్య చెప్తుంది భర్తకి, నువ్వు రాజు, నువ్వు ఏమనుకున్నా జరుగుతుంది అని తెలియజేస్తున్నాను. దేవునికి మహిమ. నిజం ప్రియమైన బిడ్డలారా, మనం దేవుడిచ్చిన కృప, మనకు దేవుడు ధైర్యాన్ని ఇచ్చాడా లేదా? జ్ఞానం ఇచ్చాడు, జ్ఞాపక శక్తిని ఇచ్చాడు, ఆయుష్ని ఇచ్చాడు, ఆరోగ్యమని ఇచ్చాడు, స్వతంత్రాన్ని ఇచ్చాడు. దేవుడు మంచి చెడును రెండు పెట్టాడు. నువ్వు ఏం చేస్తావో అదే నీదని చెప్పాడు. అలాంటప్పుడు మనం చేయగలుగుతామా చేయలేమా? మనం చేయగలమనే మన ముందు పెట్టాడు, మన చేతికి ఇచ్చేశాడు. ఈరోజు నా వల్ల కావటం లేదు, ఆ పెంటలో ఉంచి నేను లేయలేకపోతున్నాను, ఆ మురుగుంట్లో ఉంచి నేను లేయలేకపోతున్నాను, నేను వదలలేకపోతున్నాను, ఆ దరిద్రాన్ని నేను వదలలేకపోతున్నాను, అయ్యో అని బాధపడాల్సిన అవసరం లేదు. వదిలేసే శక్తి నీకుంది. నువ్వు అనుకుంటే నువ్వేమైనా చేయగలవు. అందుకే దేవుడు నిన్ను భూలోకంలో పంపించింది. మానవుడు అనుకుంటే ఏమైనా చేయగలడు. దేవునికి మహిమ. ఆ రోజు నువ్వు అనుకునే కదా ఆ పెంటలోకి దిగింది, ఆ రోజు నువ్వు అనుకునే కదా ఆ దరిద్రంలోకి వెళ్ళింది, ఆ అలవాట్లోకి వెళ్ళింది. అదే ఎట్టపోయినా అట్నే రా బయటికి, వెళ్ళడానికి తెలుసు కదా నీకా, అదే రా అట్నే బయటరా. దీనికి దేవుడే వచ్చి నన్ను విడివిడి కలిగిస్తే దేవుడేం చెప్పాడు? పాపం దగ్గరకు పోవద్దురా అని చెప్పాడు. పాపం దగ్గరికి పాపం చెయ్యొద్దు ఆయన ఒక మాట చెప్పాడు. యోహాను రాసిన మొదటి పత్రిక 3:9 దేవుని మూలముగా పుట్టినవాడు పాపము చెయ్యజాలడు. నువ్వు దేవుని మూలంగా పుట్టుండి నువ్వు చేస్తున్న పనులేంటి? నువ్వు ఆలోచిస్తున్న ఆలోచన ఏమిటి? నువ్వు తిరుగుతున్న తిరుగేమిటి? దేవుడు నిన్ను ఎందుకు పిలిచాడు? దేవుడు నీకు ఎందుకు ఆయుష్నిచ్చాడు? దేవుడు నీకెందుకు ఆధిపత్యాన్ని ఇచ్చాడు? ఆ ఇంట్లో పెద్దోడుగా నేను ఎందుకు ఇచ్చాడు దేవుడు? దరిద్రమైన పనులు చేయడానికి, దరిద్రమైన దాంట్లో ఉండటానికి. నువ్వు అది ఆలోచించుకుంటా అనేక మంది పాపిష్టి జీవితంలో ఇరుక్కుపోయి దేవుడు విడిపిస్తే దేవుడు నీకు విడిపించడు. నువ్వు ఎట్టబోయి తగులుకున్నావు వాటినే బయట రావాలా. దేవుడు విడిపించాలనుకుంటే ఏం చేయాలి తెలుసా? నేను విడుదల పొందాలనుకుంటున్నాను ప్రభు అని ఆ చోటికి వెళ్ళకుండా నువ్వు ఉండు. ఆ దరిద్రాన్ని నీకు అక్కడికి రానిడు దేవుడు. నువ్వు పోయి ఆడ కూర్చోనుండి నన్ను విడుదల కలిగించు. నువ్వు అప్పుడు అదంటుంది, ప్రభువా నేనేమో అని పిలవలా, ఆ దరిద్రుడు వచ్చి నన్ను పట్టుకోవాలని చెప్తుంది. అది నేను బాల వాడు కొంపకి, నేను బాల వాడి దగ్గరికి, వాడే వచ్చి కూర్చున్నాడు నా దగ్గర. చూడు ఆ షాపు దగ్గర ఓడు వచ్చి కూర్చున్నాడు, ఈ పెంట దగ్గర ఈడు వచ్చి కూర్చున్నాడు. ప్రభు నేనైతే వాడిని పిలవలేదు, వాడే వచ్చి కూర్చున్నాడు. అది సాక్ష్యం చెప్తుంది. మన శత్రువునే కదా దేవుడు అడిగేదా? యోబు గురించి ఎవరిని అడిగాడు? దేవుడా? సాతాన్ని అడిగాడు. ఎలా ఉన్నాడు నా యోబు? మన శత్రువుని అడిగేది దేవుడు మన గురించి. మన శత్రువు కూడా మన మీద మంచి సాక్ష్యం పలకాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఈ రాజు కూడా ఈ పట్టుకుని దీనికి ఆయన సొత్తు కావాలి, ఆయన తోట కావాలి, ఈయన మనసంతా ఏడ కూర్చునింది? తోట మీద కూర్చునింది. ఆ తోట నాకు కావాలా, ఆ తోట నాకు కావాలా. ఒరే ఈ రాజ్యాన్ని నీ చేతికి ఇచ్చాను కదరా మూర్ఖుడా, ఈ రాజ్యం అంతా నీదే కదరా. రాజ్యాన్ని ఏ విధంగా ఆ తోట ఏందిరా, ఇదంతా కూడా పెద్ద తోట వృద్ధనేరా. అది స్వార్థం, అది. అప్పుడు భార్య ఒక పత్రం రాసింది. ఏమో రాసింది తెలుసా? చూడండి 21వ అధ్యాయం 8వ వచనం. అతని భార్య ఆహాబు పేరిట తాకీదు వ్రాయించి అతని ముద్రించి ఆ తాకీదును నాబోతు నివాసము చేయుచున్న పట్టణపు పెద్దలకును సామంతులకును పంపెను. ఆ తాకీదులో వ్రాయించినది ఏమనగా, ఉపవాస దినము జరగవలని మీరు చాటించి నాబోతును జనులందరూ ఎదుట నిలవబెట్టి నీవు దేవునిని రాజును దూషించితివని అతని మీద సాక్ష్యం పలుకుటకు పనికి మాలిన 2 మనుషులను సిద్ధపరచుడి. తీర్పు అయిన మీదట అతని బయటికి తీసుకొని పోయి రాళ్లతో చావగొట్టండి. ప్లాన్ చేసింది. ఏం ప్లాన్ చేసింది తెలుసా? పెద్దలకు రాసి పంపించింది ఒక పత్రం. అక్కడే ఆ ఊరు పెద్దలకు రాసి పంపించింది ఒక పత్రం. రాజుగారు రాస్తున్నారు, ఉపవాస దినాన్ని ప్రకటించండి.
ఉపవాస దినం ప్రకటించి అందరిని తీసుకొచ్చి ఒక దగ్గర కూర్చోబెట్టండి. అయితే అతన్ని నాబోతుకి ప్రత్యేకమైన స్థలంలో ఒక దగ్గర కూర్చోబెట్టండి అతన్ని. ఆ ప్లానింగ్ పెద్దోళ్ళకి చెప్పడం. సరే అమ్మా. అప్పుడు ఒక ఇద్దరిని పనికి మాలోళ్ళని ఏర్పాటు చేసి అతను దేవుణ్ణి రాజును దూషిస్తుంటే మేము విన్నామని చెప్పండి. ఆ తర్వాత అందరూ చూస్తుండగా అతను తీసుకుని వెళ్ళి బయట రాళ్ళతో కూడా చంపేయండి, తర్వాత నాకు వర్తమానం పంపించండి అని చెప్పింది ఆమె. రాని ఆర్డర్ వేసింది. పెద్దలు తీసుకున్నారు, ఉపవాస దినాన్ని ప్రకటించారు, అందరూ వచ్చి కూర్చున్నారు. అతను మాత్రము దూరంగా పెట్టారు. నాబోతుని దూరంగా అందరున్న స్థలంలో కాకుండా అతను ఒక ప్రత్యేకంగా నిలబెట్టినారు. ఆ తర్వాత ఇద్దరు పైకి లేచి ఇతను దేవుణ్ణి రాజుని దూషిస్తుంటే మేము చూసాము, ఇతను దేవుణ్ణి రాజును దూషించాడు, ఇతను మంచివాడు కాదు, మేము మా కళ్ళతో చూసాం మేము అని సాక్ష్యం చెప్తారు. వాళ్ళు ఏం మాట్లాడలేకపోతాం. రాజును కానీ దేవుణ్ణి దూషిస్తే ఒప్పుకోరు. అప్పుడు అందరూ కలిసి అతను చంపాలనేసి ఊరి దగ్గర తీసుకెళ్ళి రాళ్ళతో కూడా చంపేసి అప్పుడు వర్తమానం పంపిస్తారు రాణికి. రాణిగారు మీరు చెప్పినట్టు మేము కంప్లీట్ చేసాం. చూశారండి, ఇవి ఎవరు జరుగుతుంది, ఎందువల్ల జరుగుతుంది? వాళ్ళ తోట పొరుగు వారి సొత్తు ఆశించటం వల్ల భార్య సహాయపడుతున్నది. ఎంత ఘోరం చూడండి. పొరుగువారి సొత్తు ఆశించిన భర్తకి ఆనందం కలగదు. ఈరోజు భార్యలు కూడా చాలామంది భర్తలకి చాలా హెల్ప్ చేస్తున్నారు. ఎందుకు డబ్బులు అడుగుతున్నాడు, ఏం పని చేస్తున్నాడు ఆయన, అతనికి ఎందుకు తీసియాలా, ఏం జరుగుతుందని ఆలోచించేదిలే. ఆ పొదుపులో డబ్బులు, ఈ పొదుపులో డబ్బులు, ఆ పొదుపులో డబ్బులు, 1 లక్ష కాదు 2 లక్షలు కాదు. ఒక్కొక్క స్త్రీ వచ్చి చెప్తుంది, అమ్మ 5 లక్షలమ్మా, ఎందుకు తీసిచ్చావు? ఒక వ్యక్తికి ఈ మధ్య ఒక ఊరిలో ఒక ఆమె ఏం చేసిందంటే నమ్మింది, అతన్ని భర్తను నమ్మింది. అంటే అంతకుముందు తిరుగుబోతు తాగుబోతుగా ఉన్నాడు. సరే ఏదో వచ్చి ఇంటికి వచ్చాడు కదా, మారు మనసు పొందతాడు అనుకునింది. పాస్టర్ దగ్గర ప్రేయర్ చేయించుకున్నారు, సంతోషంగా మారినాడు అని చెప్పి ఆనందపడిపోయింది. మారిపోయినట్టు యాక్షన్ చేశాడని తెలీదు. అప్పుడు వాళ్ళందరూ నమ్మేశారు, భార్య కూడా నమ్మేసి దేవుడా నా భర్తను మార్చినావు సంతోషమైన హ్యాపీగా ఉంటే ఆయన ఏం చేశారంటే మనము ఏదైనా బిజినెస్ చేద్దామని సెంటరింగ్ పని చేసుకుందాం అని చెప్పని సీట్లు కొనాలనేసి అక్కడ తీసుకుపోయి 3 లక్షలు పెట్టి లోన్ పెట్టి తీసి భర్తకి ఇచ్చేసింది. తీసుకునేసాడు అతను. ఉన్న అప్పులు తీర్చుకున్నారు. మిగతా దాంతో పోయి తీసుకొచ్చుకొని సీట్లు అవన్నీ వేసుకున్నారు. వేసుకున్న తర్వాత చక్కగా 2 నెలలే బాగా పని చేసుకున్నాడు. ఏ ఇంటికి పోయి ఆడ కొట్టినాడు, ఏదో ఆ సీట్లు ఎత్తుకు పోయి స్లాబ్కి కొట్టాడు. ఆ తర్వాత సీట్లు కనపడలా, ఆయన కనపడలా, ఎట్టబడినాడు కనపడలా. భార్య ఎటకలాడుతున్నది. ఆమె అప్పుడు బాలింత, ఎక్కడ పనికి పోలేదు, ఏం చేయాలో తెలియలేదు. వెతికిచ్చింది, భర్త కనపడలా, సీట్లు కనపడలా, పోయినాయి 3 లక్షలు. ఇంకా మామూలుగా వారము నెల కట్టాల్సింది వచ్చేసింది దగ్గరికి. ఏం చేయాలి ఇప్పుడు? అప్పుడు నాకు ఫోన్ చేసి మాట్లాడుతుంది. తీసిచ్చినప్పుడు నాకు చెప్పలేదు. తిరిగి అందరూ వచ్చి పడేశారు. కడతావా, ఏం చేస్తావు, ఇంట్లో ఉండే వస్తువులన్నీ ఎత్తుకెళ్ళిపోతాం, ఏమంటే ఏం చేస్తాం అని చెప్పని ఫోన్ చేసింది. చూశారండి, అతను దేవుని యందు ఎంత భయము భక్తితో ఉంటున్నాడు, దేవునికి లోబడుతున్నాడా లోబడటం లేదా, దేవుని వాక్యానికి విధేయతగా ఉన్నాడా ఉండలేదా, అతను ఎలా జీవిస్తున్నాడు దేవునికి, మన స్థితి ఏంటి, మనం సంపాదించే ఒక సంపాదన ఎంత, మనం తీసుకుంటే ఇంత కట్టగలుగుతామా కట్టలేమా, అంతదాన్ని బట్టి కదా పోవాలా, అంతకు మించి పోవచ్చా? జ్ఞానవంతరాలు తన ఇల్లు కట్టుకుంటుందన్నాడు దేవుడు. జ్ఞానంతో ఇల్లు కట్టుకోవాలా, అందరినీ గమనించాలా, వాళ్ళ అడుగు జాడలు గమనించి దానికి తగ్గట్టుగా మన జీవితానికి పరువు ప్రతిష్ఠ ఉంది, దాన్ని కాపాడుకోవాలా. అది వదిలేసి ఈయన మూతి ముడుచుకు కూర్చున్నాడు అనేసి, చాలామంది ఇదే పనులండి, భర్త మూతి ముడుచుకొని కూర్చున్నాడు అనేసి ఏమైనా చేసేసేది. అవతల ఓని ఏడ్చుకుంటా ఉపవాస ప్రార్థనకు వచ్చేది, ఉపవాసంతో ఓని ఏడ్చేది. ఏమైనా ప్రయోజనమేనదా? జ్ఞానవంతులు అలాంటి పనులు చేస్తుందా? ఈమెం చేసింది తెలుసా, భర్త మూతి ముడుచు కూర్చున్నాడు అనేసి చక్కగా రాసిచ్చింది, అనుకున్న పని కంప్లీట్ చేసింది, నేరుగా భర్త కాడకు వచ్చింది. చూడండి, భర్త కాడకు వచ్చి ఏం చెప్తుంది చూద్దాం. రాజు దగ్గరకు వస్తుంది యెజబెల్ రాణి, వచ్చి తన భర్తతో ఏమంటుంది చూడు. 12 నాబోతు రాతి దెబ్బల చేత మరణమాయనని యెజబెలు విని, నాబోతు సజీవుడు కాడు, అతడు చనిపోయిన గనుక నీవు లేచి
ఇజ్రాయేలుడైన నాబోతు క్రయమును ఆమేన్. రాజు ఆమె వచ్చి చెప్పింది, లేవయ్యా, ఇంకా ఆయన చనిపోయాడయ్యా, లేచిపోయి తోటని స్వాధీనపరచకపో. ఎంత ఆనందమో ఇలాంటి భార్యలు అనుంటే. భర్తలకి అనుకుని పనంతా జరుగుతుంది, మూతి ముడుచుకోవడమే. చాలామంది ఇక్కడే మోసపోయేది, చాలామంది క్రైస్తవులైన మనము. అతను కోరుతున్న కోరిక దేవునికి ఇష్టమైనదా? అతని ఉద్దేశము అతని ఆలోచన, అతని క్రియ దేవునికి ఇష్టమైనదా? అందుకే అడుగుతున్నాడా? దానికోసం మనం చెయ్యాలి. కానీ దేవునికి విరోధమైన దానికోసం మనం చేయొచ్చా? మనం చేసి మళ్ళీ దానికి మళ్ళీ ప్రార్థనలో, దాని కన్నీరులో, ఆ కన్నీరు వ్యర్థమే, ఆ ప్రార్థన వ్యర్థమే. జ్ఞానం కలిగిన బిడ్డ ఆలోచన కలిగి నిర్ణయాలు తీసుకుంటుంది. ఎప్పుడు ఈయన మూర్తి ముడుచుకున్నాడో ఆయన చంపేసింది. మరణానికైనా చాలామంది స్త్రీలు అలాగే ఉంటారు, ఏమైనా చేస్తారన్నమాట. ఏమైనా నీచమైన వారు వాళ్ళు, యెజెబెలు సంతతి వారు, వాళ్ళందరూ నీచమైన వారు. దేవునికి విరోధమైన వాళ్ళకి అలాంటి నిర్ణయాలతో మనం ఏమీ చేయకూడదు. మన ముందు బిడ్డలు ఉన్నారు, బిడ్డల భవిష్యత్తు ఏంటి? రాబోయే దినాల్లో బిడ్డలకు పరువు ప్రతిష్ట కావాలా వద్దా? నీ ఆస్తి ఎవరికి కావాలా? నీ అంతస్తు ఎవరికి కావాలా? పిల్లలకు ఆరోగ్యము, ఐశ్వర్యము, ఆత్మీయ ఐశ్వర్యము, పిల్లలకు కావాల్సినటివి, దేవుని యందు రావాల్సినటివి మనం ఎత్తిపెట్టాలి లేదా? నువ్వెంత డబ్బైనా సంపాదించు, రోగం వస్తే రోగం వల్ల డబ్బు వల్ల రోగం పోతుందా? పోదు. అదే దేవుడు ఆశీర్వాదం ఉంటే రోగమే రాదు. వస్తుందా రోగమా? దేవుడు ఆశీర్వాదం పొందాలంటే దేవుని మాటకు లోబడి ఉండాలా. దేవుని మాటకు లోబడి ఉంటే నీ కుటుంబంలో నీ బిడ్డలకి దేవుడు ఆరోగ్యాన్ని ఇస్తాడు, కరుణిస్తాడు. 1000 తరముల దాకా వాళ్ళు బాగుంటారు. అలాంటి పనులు చేస్తే దేవుడు ఆశీర్వాదం మన ఇంటి మీద ఉంటుంది. దేవునికి వ్యతిరేకంగా జీవించే వాళ్ళ ఆలోచన నిమిత్తం మనం ఇలా చేస్తే మన బిడ్డలు భవిష్యత్తు మన చేతిలో ఉందా లేదా? మన మీద ఉంది లేదా భారమా? మనం చూడకూడదా? ఆ రోజుల్లో అదే పని. ఆ రోజుల్లో తెలియకుండా భర్తే దైవం. భర్త ఏం చెప్తుంది? చాలామంది మందు తాగడానికి కూడా డబ్బులు ఇస్తారండి. మందు తాగడానికి డబ్బులు ఇస్తారు, చెడు పనులు చేయడానికి డబ్బులు ఇస్తున్నారు, చెడుగా జీవించడానికి డబ్బులు ఇస్తున్నారండి వాళ్ళు. బిడ్డలు ఉండారే, బిడ్డల భవిష్యత్తు ఏంటి? ఇలా ఇతను తప్పుగా నడిస్తే దేవుడు ఆశీర్వాదం మన కుటుంబానికి రాదే. అప్పుడు బిడ్డల భవిష్యత్తు ఏంటి అని తెలివి లేకుండా యెజెబెలు సంతతి వారండి వీరందరూ. అలా కుటుంబాన్ని పాడు చేసుకుంటున్నారు. దేవుడు చూడలేదనుకుంటున్నారా? చూడండి ఏం జరుగుతుందో. 17వ వచనం. అతను స్వాధీనపరచుకోవడానికి తోటలోకి వెళ్ళాడంట రాజు. అప్పుడు యెహోవాకు ఏలియాకు ప్రత్యక్షమై దేవుడిలాగా చెప్తున్నాడు. ఏలియాతో చెప్తున్నాడు, ఒక దైవజనుడితో చెప్తున్నాడు. దేవుడు చూడలేదు కదా, దేవుడు ఏం చూడలేదు కదా నువ్వు అనుకుంటున్నావా? దేవుడు చూస్తున్నాడు. తగిన కాలంలో తగిన రీతిగా వాళ్ళకి ఫలాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. దేవుడి కన్నులు భూలోకం అంతటినీ సంచరిస్తున్నాయి. దేవుడికి మరుగైంది ఏదియూ లేదు ఈ లోకములో. ప్రతి ఒక్కరూ ఆయన కన్ను ఎదుటే ఉన్నారు. ప్రతి ఒక్కరూ ఆయన కన్నుల ఎదుట ఉన్నారు. దేవునికి మహిమ. అంధకారంలో ఉన్న అంధకారంలో ఉన్న రహస్యాలను వెలుగులోకి తీసుకొస్తామన్నాడు ఆయన. ఆయన దగ్గర దాచటమా? ప్రతిదీ దేవునికి తెలుసు. అయితే ఈ ఆహాబు మూతి ముడుచుకుని తెలుసు, పొరుగు వారి సొత్తు ఆశించింది తెలుసు, తన భార్యకి చెప్పింది తెలుసు. తన భార్య ప్లాన్ చేసి ఆయన చంపించేసింది దేవుడు చూశాడు. ఈ మధ్యలో దేవుడు ఆదుకోండొచ్చు కదా, ఈ మధ్యలో దేవుడు ఆపుండొచ్చు కదా. మనం ఇదే కదా అనుకుంటామా చాలాసార్లు? ఇంత జరుగుతుంది కదా, దేవుడు ఈ మధ్యలో కాపాడుండొచ్చు కదా, అలా చేసి ఉండొచ్చు కదా. లేదు, దేవుడు ఎవరికి ఎంతని ఇచ్చేసాడో రాసి వాళ్ళ పాపం పండేదాకా రాడు ఆయన. వాళ్ళ పాపం పండితేనే వస్తాడు. ఈ రోజుల్లో కూడా చాలామంది దుర్మార్గంగా జీవిస్తున్నారు, దుర్మార్గంగా ఆలోచిస్తున్నారు, విచ్చలవిడిగా జీవిస్తున్నారు. ఏం వాళ్ళకి మరణం రావటం లేదంటే వాడు పాపం ఇంకా పండలా. వాడు పాపం పండితే నువ్వు నేను ఏమి చేయబడలే, దాని ఇష్టంగా అదే చంపేస్తుంది. వాడు పాపం పండాలా, పండేదాకా దేవుడు కూడా టచ్ చేయడు. అదే దేవుడు నిర్ణయం. ఆయన దేవుడు, మనిషి కాదు. అడుగు మాటలు నువ్వు చేసేవే, నువ్వు అడ చేసేవే అని అడగటానికి మనిషి కాదు ఆయన. మనమైతే అలా అడతాం కదా,
రే ఇంత మొన్న తప్పు చేసావు, క్షమాపణ అడిగావు, సరే అన్నా, మళ్ళీ ఈరోజు మళ్ళీ ఆ పని చేయొచ్చురా, మళ్ళీ రేపు కూడా రే ఈ పని చేయొచ్చురా అని మనం అడుగుతాం. మనుషులైతే ఇలా అడుగుతారు, కానీ దేవుడు అలా అడగడు. ఆయన దేవుడు ఒకసారి చెప్పి పంపించాడు, రాయ్ ఇది పాపం, ఇది శాపం, ఇది మంచి, ఇది పుణ్యం, నువ్వు మంచిగా ఉంటే పుణ్యస్థలానికి వస్తావు, పాపం చేస్తే నరకానికి పోతావు అని చెప్పి పంపించాడు. నీ పాపం పండేదాకా, నీ కాలం తీరేదాకా ఆయన చూస్తానే ఉంటాడు. దేవునికి మహిమ. దేవుణ్ణి ఎప్పుడు నీలా నాలా ఆలోచించకూడదు, మనుషుల్లాగా ఆలోచించకూడదు. ఆయన ఎందుకు గమనించటం లేదు, ఆ కిరాతకుని చంపేయకూడదా అని మనం అనుకుంటాం. లేదు, వాడు పాపం పండలా, ఇంకా వాడు పాపం పండిపోతే ధనిష్టంగా పండు పండిపోతే రాలిపోతుంది. ఎన్ని ఉదాహరణలు, ఎన్ని ఎగ్జాంపుల్ దేవుడు మనకి కళ్ళెదుటి పెట్టున్నాడు. పండు అయిపోయిన ఆకు రాలిపోవడం, పండిపోతే రాలిపోవడం, అన్నీ పరిపక్వం అయితేనే జరుగుతాయి, పరిపక్వం అయితేనే జరుగుతాయి, పాపం కూడా పరిపక్వం అయితేనే జరుగుతుంది అని దేవుడు ఉదాహరణగా మన భూమి మీద మన కళ్ళ ఎదుటి ఇవన్నీ ఉంచిపోయి ఉన్నాడు దేవుడు. అవిటి చూసేనా బుద్ధి తెచ్చుకోమని. ఆయనను ఈ ప్రజలు అవి చూసేది లేదు, అవి గ్రహించేది లేదు. దేవుని అడుగుతూనే ఉంటారు. వాళ్ళు అడిగినా దేవుడు పట్టించుకోడు. అలా అడగడం కూడా పాపమే. అది కూడా పండిన రోజు వాళ్ళు కూడా ఉన్న పనులన్నీ రాలిపోతాయి. ఆ దినం కూడా వస్తుంది వాళ్ళకి. దేవునికి స్తోత్రం కలుగునగాక. అప్పుడు ఎప్పుడైతే ఏలియా అనే సేవకునితో దేవుడు మాట్లాడుతూ లేచి వెళ్ళు, అహాబు వేసిన ప్లాన్ ప్రకారంగా ఆ ఒక తోటని స్వాధీనపరచుకుపోవడానికి అక్కడికి వెళ్ళుండాడు. నువ్వు వెళ్ళి అతనితో ఈ మాట చెప్పు, నేను చెప్పానని చెప్పు. ఏం చెప్పమంటావు ప్రభువా? చూడు ఏం చెప్తున్నాడు. 10 నీవు అతన్ని చూసి ఈలాగా ప్రకటించుము, యెహోవా సెలవిచ్చినది ఏమనగా, దీని స్వాధీనపరుచుకున్న వల్లని నీవు నాబోతును చంపించిదివు కదా. యెహోవా సెలవిచ్చినది ఏమనగా, ఏ స్థలమందు కుక్కలో నాబోతు రక్తము నాకినో ఆ స్థలమంది కుక్కలు నీ రక్తమును నిజముగా నాకునని అతనితో చెప్పుము. ఎవరు త్రవ్వుకున్న గుంతలో వాళ్ళే పడతారు. మన సాంప్రదాయంగా సామెత కదా అది. ఎవరు తవ్వుకున్న గుంతలో వాళ్ళే పడతారు. చూసావు, దేవుడు పాస్టర్ గారితో చెప్పి పంపించాడు. ఏలియాతో ఏమని చెప్పి పంపించాడు? ఏలియాతో, ప్రవక్త ఏలియా గారితో ఏం చెప్పి పంపించాడు? వెళ్ళి చెప్పు, అతను స్వాధీనపరచుకోబోతున్నాడు. యెహోవా మాటగా, నా మాటగా అతనుగా చెప్పు, ఏ స్థలం అయితే కుక్కలు నాబోతు రక్తము నాకినో అదే స్థలం మంది కుక్కలు నీ రక్తమును నిజముగా నాకునని చెప్పు. చూశారండి, దేవుడు వేసే శిక్ష. నువ్వు ఏం చేసుకుంటున్నావు అదే నీకు. నీ జీవితమే ఒక విత్తనం, నీ నోటి మాటే ఒక విత్తనం, నీ క్రియ ఒక విత్తనం, నువ్వు నడుస్తున్న నడత ఒక విత్తనం. ఈరోజు నువ్వు ఎలా బ్రతుకుతున్నావో అది రేపు నీ ఎదుట వచ్చి నిలబడుతుంది పండి. ఈ లోకంలో దేవుడు విత్తనాలు పెట్టాడు. విత్తనం వేస్తే చెట్టు వస్తుంది, చెట్టు వస్తే పూత పడుతుంది, పూత బట్టి పండు కాస్తుంది. నిమ్మ చెట్టు వేస్తే నిమ్మకాయలు కాస్తాయి, కాకరకాయ చెట్టు వేస్తే నువ్వు ఏ చెట్టు వేసుకుంటున్నావు? నీ చెట్టు కూడా మలవడం ఖాయం. ప్రతిరోజు నువ్వు మాట్లాడుతున్న ప్రతి మాట నీ విత్తనం, అది నువ్వు వేస్తున్న విత్తనం. కొన్ని చెట్లు గమనించినట్లయితే కొన్ని చెట్లు 3 నెలలకు పడతాయి, కొన్ని చెట్లు సంవత్సరానికి ఒక్కసారి పడతాయి కదండి. సంవత్సరానికి ఒకసారి పడతాయి, కొన్ని నెలకు ఒకసారి కాస్తాయి, కొన్ని చిన్న చెట్లు ఏదైనా ఉంటాయి కదండి. గమనించాలి, ఒక్కొక్క చెట్టు ఒక్కొక్క విధంగా ఉంది. ఒక్కొక్క విత్తనంలో ఉన్న ఒక శక్తి ఒక్కొక్క విధంగా మనకు కనిపిస్తుంది. ఈ రోజుల్లో కూడా మనం మాట్లాడుతున్న మాట, నువ్వు ఆమె గురించి మాట్లాడిన మాట, ఆమె గురించి నువ్వు చెడ్డగా చెప్పిన మాట, ఆ మాట ఆమెకు చేరేసరికి వారం పట్టచ్చు, కానీ చేరడం మాత్రం ఖాయం. నీ నోట్లో ఉంచి రిలీజ్ అయిన మాట అది ఏమైనా కానీ, మంచి అయినా చెడు అయినా ఈ దేహం ముందు జరుగుతుంది, ఏదైనా తీర్పులోకి తెస్తానని దేవుడు చెప్పాడు. అందుకే గాలిని దేవుడు ఉంచున్నాడు. ఈ గాలి ఒక దూతే. ఈ గాలి నువ్వు మాట్లాడుతున్న మాట, ఈ గాలి మాట తీసుకుని వెళ్ళి ఎవరి గురించి అయితే నువ్వు మాట్లాడినావో వాళ్ళకి చేర్చేదాకా ఇది ఒప్పుకోదు. ప్రియులారా, అందుకే మాటలు తక్కువ ఉండాలా, వినటం ఎక్కువగా ఉండాలా. మాట్లాడటకు నిదానించాలి, వినుటకు వేగిరపడాలి. యేసుప్రభు వారి లోకంలో జీవించిన దినాలలో ఆయన నడిచిన నడత, ఆయన మాట్లాడిన ప్రతి మాట ఎలా ఉందని చదువు చూడండి. ఆయన మాట జీవం కలిగిన మాట, జీవం కలిగిన మాట. ఆయన మాట్లాడిన ప్రతి మాటలో జీవం.
ప్రతి ఒక్కరికి విడుదల, ప్రతి ఒక్కరికి స్వస్థత, ప్రతి ఒక్కరూ బాగుపడినట్టే, ప్రతి ఒక్కరూ బాగుపడుట. సిలువ మీద 6 గంటల సోపుంటే ఆయన మాట్లాడిన మాటలు 7 మాటలే మాట్లాడతాడు. 6 గంటల్లో 7 మాటలు మాట్లాడతాం. మనం గంటకి ఎన్ని మాటలు మాట్లాడతాం? ఒక నిమిషానికి ఎన్ని మాటలు మాట్లాడతాం? దేవాది దేవుడు మనకి సిలువ మీద నేర్పిస్తున్నాడు. మాట ఎంత పొదుపు. ఎందుకు తెలుసా? నీ మాటను బట్టే నీకు తీర్పు అన్నాడు దేవుడు. నీ మాటే నీకు విత్తనం. నువ్వు మాట్లాడుతున్న మాట, ఆ విత్తనము వారం పట్టచ్చు ఆమెకు చేరేదానికి. ఒకవేళ వారం లేకపోతే నెలకైనా చేరచ్చు, ఒకవేళ నెలకు కాకపోతే సంవత్సరం తర్వాతైనా చేరడం మాత్రం ఖాయం. సంవత్సరం తర్వాత సంతోషమ్మ జ్యోతమ్మని ఈ మాదిరి అనిందంట, ఈ మాట అనిందంట అనేది మాత్రము సంవత్సరం తర్వాతైనా చేరడం ఖాయం. అప్పుడు జ్యోతమ్మ చూస్తుంది, నేను ఏమనుకున్నాను సంతోషం అంటే, ఎంత మాట అనింది, నేను మంచిది అనుకున్నాను నా గురించి. ఆ రోజున నీ గురించి బయటకు వస్తుంది, నువ్వెవరో. అందుకే దేవుడు చెప్పింది, నీ నోటి మాటను బట్టి నీకు తీర్పు ఉంటుంది. ఈ దేహమందు మంచైనా చెడైనా తీర్పులోకి తీసుకొస్తాను. కాబట్టి మాట్లాడటకు నిదానించి వినుటకు వేగిరిపడాలి. దేవుడు చెప్తున్నాడు, అతను పంపించాడు, వెళ్ళు. అతని తోటలో నాబోతు చంపించేసి నాబోతుని అతని తోటను స్వాధీనపరుచుకుంటున్నాడు. అతను స్వాధీనపరుచుకున్న అతనితో పోయి చెప్పు, యెహోవా దృష్టికి కీడు, పొరుగువారి సొత్తు ఆశించడము యెహోవా దృష్టికి కీడు. పొరుగువారిది ఏదైనను ఆశింపకూడదు. వాని భార్యనైనను, వాని దాసినైనను, వాని దాసైనను, వాని ఇంటి ఎద్దైనను, గాడిదైనను, ఏదైనను పొరుగు వారి సొత్తు పెంటతో సమానము. ఆశింపకూడదు. అది ఆశిస్తే యెహోవా దృష్టికి కీడు. యెహోవా దృష్టికి కీడు చేయుటకు నిన్ను నీవే అమ్ముకున్నావు. మనమే చేసుకుంటున్నాం. వాడు ఎదురొచ్చాడు, వీడు ఎదురొచ్చాడు, వీడు ముఖం చూశాను, వాళ్ళ ముఖం చూశాను, అందుకే ఈ దరిద్రం అనుకుంటున్నావు. దరిద్రమైన ఆలోచనలు ఆలోచిస్తున్నారు చాలామంది. అది కాదు, నీకు నీవే కీడు తెచ్చుకుంటున్నావు. దేవుడు చెప్పిన ఆజ్ఞ ప్రకారంగా జీవించకుండా అతిక్రమించడం వల్ల పాపం పరిపక్వమై మరణానికి తీసుకొస్తుందని దేవుడు సెలవిచ్చినట్టు పొరుగు వారి సొత్తు ఆశించొద్దు అని చెప్తే ఆశించడం వల్ల దేవుడు పంపించాడు అక్కడికి. ఆయన అంటున్నాడు, నిన్ను నీవే అమ్ముకున్నావు గనుక నా చేతిలో చిక్కున్నావు. అందుకు యెహోవా ఈలాగ సెలవిచ్చుచున్నాడు, నేను నీ మీదకి అపాయము రప్పించెదను, నీ సంతతి వారిని నాశనము చేతును. అల్పులేమి ఘనులేమి ఇజ్రాయేలు వారిలో అహాబు పక్షమున ఎవరునూ లేకుండా పురుషులందరినీ నిర్మూలము చేసేదను. ఒక్కడు ఆ పొలాన్ని ఆశించినందుకు సర్వనాశనం. నిన్ను రాజుగా పెట్టి రాజ్యాన్ని నీ చేతిలోకి ఇస్తే రాజ్య పరిపాలన చేయకుండా పొరుగువారి సొత్తు ఆశించటం వలన నీ ఇంటిలో కానీ నీకు సంబంధించిన వారి బంధువుల్లో కానీ ఎవరైనా కూడా ఒక్కరు కూడా ఉండకుండా నాశనం చేస్తానన్నాడు దేవుడు. అపాయం కుటుంబానికి ఎందుకు వస్తుంది? అపాయం అంటే స్టడన్గా జరిగేది. కుటుంబంలో స్టడన్గా జరుగుతుంది. అబ్బా ఇప్పుడు దాకున్నాడమ్మా, ఇప్పుడు నాతో మాట్లాడేసిపోయారు, ఇప్పుడు దాకుండా, అబ్బా అది అపాయం. ఎంత పని జరిగిపోయింది. సడన్గా నీ బ్రతుకులో నీ కుటుంబంలో అపాయం ఎందుకు వస్తుందంటే దేవుని దృష్టికి కీడు చేస్తున్నావు కనుక. పొరుగువారి సొత్తు ఆశించటం వల్ల నీ కుటుంబానికి అపాయం వస్తుంది. ఎందుకు నా కుటుంబంలో సడన్గా ఇలాగ జరుగుతుంది? ఎందుకు ఈ ఆపద వస్తుంది నా కుటుంబంలో ఎందుకు ఈ ఆపద వస్తున్నది? సడన్గా ఏమీ లేదు, ఎందుకు ఇలా జరిగిపోయింది అని ఎందుకు ఆలోచిస్తున్నావు? దేవుని దృష్టిలో కీడు చేస్తున్నావు. అంటే పొరుగువారి సొత్తు ఆశించడం దేవుని దృష్టికి, నువ్వు వాళ్ళ సొత్తు ఆశించి కాకుండా వాళ్ళని చంపించేసావు తీర్మానంగా. అందుకే నీ కుటుంబానికి అపాయం వస్తుంది దేవుని చెప్పారు. ప్రియమైన బిడ్డలారా, ఈరోజు మనం గమనించినట్లయితే ఇంకా ఆయన ఏం చెప్తున్నాడు తెలుసా? మరియు యెజబెలును గూర్చిన యెహోవా సెలవిచ్చింది. అయ్యా నిన్ను గురించే కాదు, నీ భార్య గురించి కూడా చెప్పాడు. నీ గురించి అనుకుంటున్నావా? నిన్ను గురించే కాదు, ఆ పాస్టర్ గారు చెప్తున్నారు, ఆ ఏలియా ప్రవక్త చెప్తున్నాడు, నిన్ను గురించే కాదు నీ భార్య గురించి కూడా పంపించాడు దేవుడు. ఏమని చెప్పాడు తెలుసా? యెజబెలైన నీ భార్య గురించి చెప్తున్నాడు. యెజబెలును గూర్చిన యెహోవా సెలవిచ్చినది ఏమనగా, యెజ్రెయేలు ప్రాకారమునొద్ద కుక్కలు యెజబెలును తినివేయును,
ఆ పట్టణమందు చచ్చు ఆహాబు సంబంధికులను కుక్కలు తినివేయను, బయటికి భూమిలో చచ్చిన వారిని ఆకాశ పక్షులు తినివేయనని చెప్పెను. తన భార్య అయిన యెజెబెలు ప్రేరేపణ చేత యెహోవా దృష్టికి కీడు చేయు తన్ను తాను అమ్ముకున్న అహాబు వంటి వాడు ఎవ్వడూ లేడు. తన భార్య వలన తను తాను అమ్ముకున్నాడంట. ఎంత బాగా చెప్పున్నాడు చూసావా ఆ మాట. తన భార్య అయిన యెజెబెలు ప్రేరణ చేత యెహోవా దృష్టికి కీడు చేయు తన్ను తాను అమ్ముకున్న అహాబు వంటి వాడు ఎవ్వడూ లేడు. ప్రియమైన బిడ్డలారా, భర్తలారా, మీ భార్యలు మిమ్మల్ని ఎలా పురికలుపుతున్నారు, మీ భార్యలు ఎలాగ మిమ్మల్ని ముందుకు నడిపిస్తున్నారు, ఏ విధముగా మీకు సహాయపడుతున్నారు, దేని నిమిత్తం మీ భార్యలు మిమ్మల్ని ప్రేరేపిస్తున్నారో మీరు గమనించవలసిందిగా మనం చేస్తున్నాను. యెజెబెలు సంతతి వారు చాలామంది బంధాలను, బంధువర్గాల మీద ప్రతి విషయంలోనూ శత్రుత్వంతోనూ, కుళ్ళుతో, కుట్రతో, ద్వేషముతో కుటుంబాలను నాశనం చేసుకుంటున్నారు. కాబట్టి దేవుడు సెలవిస్తున్నాడు, దేవుడు సమస్తాన్ని చూస్తున్నాడు. చివరికి ఏమైంది వాళ్ళిద్దరికీ? భార్య భర్త ఒక రాజ్య పరిపాలన ఇచ్చాడు. చక్కగా మంచి రాజ్యముని, దేవుని బిడ్డల్ని పరిపాలించే రాజ్యంలో దేవుడు ఒక రాజుగా పెట్టాడు అతన్ని కదా. దేవుడి బిడ్డలను పరిపాలించే దగ్గర ఒక రాజుగా పెట్టాడు. ఆ కుటుంబంలోకి మనం భారీగా వెళ్ళాము. ఒక యెజెబెలు రాని ఆ కుటుంబంలోకి వెళ్ళింది. ఒక మంచి కుటుంబంలోకి మనం వచ్చాము. నీతిగల దేవుని దగ్గరకు మనం వచ్చాము. యథార్థమైన దేవుని దగ్గరకు వచ్చాము. కనిపెట్టే దేవుడి దగ్గరకు మనం వచ్చాము. భయంకరమైన దేవుని దగ్గరకు మనం వచ్చాము. అలాంటి అద్భుతమైన దేవుడి దగ్గరకు మనం వచ్చాము. ఈ కుటుంబం మనం పద్ధతిగా జీవించాలా, పరువుగా జీవించాలా, పరిశుద్ధంగా జీవించాలని మరచి విడిచి భయము లేక ఇచ్చలుడుగా ఆ కుటుంబంలో జీవించి ఆ కుటుంబానికి, ఆ కుటుంబంలో వర్గానికి అంతా నాశనం తీసుకొచ్చి పెట్టేసింది. భర్తే కాదు, భర్తకి కుక్కలు రక్తం నాకాయి, కుక్కలు ఈమెను తినివేసాయి. ఈమెకి వాళ్ళకి సంబంధించిన బంధువర్గాలంతా కూడా కుక్కలు తినేసినాయి. ఆకాశ పక్షులు తినే విధంగా వాళ్ళ కుటుంబానికి అపాయం వచ్చింది. అపాయం ఎందుకు వస్తుంది? పొరుగువారి సొత్తు ఆశిస్తే, పొరుగువారిది ఏదైనా ఆశిస్తే అపాయం నీ ఇంటికి వస్తుంది. నా ఇంటికి ఎందుకు ఇలా జరిగింది? మేము ఎవరికి ఏమి అపాయం తలపెట్టలేదే, మేము ఎవరికి ఏ కీడు చేయలేదే, మేము ఎవరికి ఏ మోసం చేయలేదే, మేము ఎవరిది ఏమి మేము అనలేదే, ఎవరికి ఏ కీడు చేయలేదు, ఎవరికి ఏమి అనలేదు. కానీ పొరుగువారి సొత్తు బాగా తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నావు నువ్వు. అదికే జరిగింది. పొరుగువారి సొత్తు ఆశింపకూడదు. ఏదైనా సరే, అది ఏదైనా సరే పొరుగువారి సొత్తు ఆశింపకూడదు. ఎందుకంటే దేవుడు నోటి నుంచి వచ్చిన ఆజ్ఞది. అది ఏదైనా ఆజ్ఞది. ఆ ఆజ్ఞకి మనం లోబడాలి. లోబడకపోతే దేవుని దృష్టికి కీడు చేసిన వారం అవుతాం. కీడు అయితే అపాయం మన ఇంటి మీదకి వస్తుంది. అపాయం మన ఇంటి మీదకి వస్తే ఎప్పుడు ఏం జరుగుతుందో మనకే తెలియదు. అలాంటి గతికి మనం కారణం కాకూడదు. అలాంటి గతికి మనం కారణం కాకుండా జాగ్రత్త పడి పొరుగువారి సొత్తు ఆశింపకుండా జీవిస్తామా? అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించబడును గాక. ఆమేన్. దేవునికి మహిమ. ప్రార్థన చేసుకుందాం.